ఎంత? 10,000. ఎప్పుడు తీసుకున్నాడు? సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? నువ్వు కృష్ణని ఇంట్లో నుండి వెలగొట్టావుగా. ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు మావయ్య అన్నాడు. అందుకని వాణ్ణి జననిని నేనే దగ్గరుండి బస్ ఎక్కి చూస్తున్నా. దాన్ని కూడానా? అవును. డబ్బు? మనకు మయూరి హోటల్లో 10,000 రావాల్సి ఉంటే ఆ డబ్బు తీసిచ్చా. ఎవడబ్బా సొమ్మని దానం చేసి వచ్చావరా నువ్వు? కొంతమంది బ్రోకర్ పనులు చేసి డబ్బు తీసుకొస్తారు, నువ్వు డబ్బు ఇచ్చి వచ్చావా? బావా, మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అంటున్నట్టు బ్రోకర్ మామని కాదు, వాడి మేనమామని. ఆ హక్కుతో వాడికి ఏం చేయాలో అదే చేసి వస్తున్నా. ఎదిరించి మాట్లాడతావు నువ్వు? నన్నే ఎదిరిస్తావా? పోరా, బయటికి పోరా. ఏ రోజు నన్ను బోనిచ్చావు? పొమ్మంటావు, వెనకాల స్కూటర్ వేసుకొని వస్తావు, ఎక్కించుకొని కొట్టు దగ్గర తీస్తావు. ఒక రోజైనా బోనిచ్చావా? ఇప్పుడు కూడా వాడితో నేను వస్తాననే చెప్పాను. ఆ తిక్కలోడు వద్దు మావయ్య, నువ్వు వస్తే నాన్న అనాథైపోతాడు, ఆయన దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. అందుకే ఇక్కడికి వచ్చా, లేదంటే అటు నుంచి అటే చచ్చేవాడిని. ఓహో, నిన్న మీస మొలిచిన పెద్ద మనిషి నేను ఒంటరి వాడిని అయిపోతానని నిన్ను పంపించి నాకు సపోర్ట్గా ఉండమన్నాడా? రే, స్వయం కృషితో పైకొచ్చాన్రా. నా రెక్కల కష్టంతో ఇంతటి వాడిని అయ్యాను. ఎవరు నన్నేం చేయలేరు. రే, ఎవరి దయ నాకు అక్కర్లేదు, బయటికి పోరా. నిజంగా పోమంటున్నావా? రే, పోరా. సరే, అంత ఖచ్చితంగా పోమన్నప్పుడు లెక్క తెలుసు. ఏ లెక్క? లెక్కలేదు, పోరా. లెక్కలంటే లెక్కలు కాదు, డబ్బులు సెటిల్మెంట్. ఏ సెటిల్మెంట్? ఇన్నేళ్లు నీ దగ్గర కష్టపడి కాళ్ళు చేతులు అరిగాయి. దానికి ఏమైనా జీతం ఇచ్చావా? ఇన్నేళ్లు వెట్టి చాకరీ చేయించావు, పైగా తిట్లు కూడా తిట్టావు. డబ్బులు ఇచ్చేయండి. రే, మయూర హోటల్ ఎవరికి 10,000 తీసుకున్నావు కదా? లెక్క తెలిపింది, పోరా. అవి నీ కన్న కొడుక ఇచ్చి పంపించాను. రే, వాడి మళ్ళీ కన్న కొడుకు అన్నావంటే? సరే, అది మీ సమస్య. ఆ గొడవ నాకు అనవసరం. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఇప్పుడు కనుక నేను కోర్టుకు వెళ్తే ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అన్ని సంవత్సరాలకు లెక్కలేస్తే మొత్తం డబ్బు లక్షల్లో కట్టాల్సి ఉంటుంది. పర్వాలేదా? పరాయి సొమ్ముకు ఆశపడొద్దు, ఇవ్వు. 15,000. నువ్వు చెప్పిన లా పాయింట్స్ కి కోర్టుకి భయపడి కాదు, నీ మొహం మళ్ళీ చూడకూడదని. అది డబ్బు కాదురా, నా కోపం శాపం. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావు. బావా, నీలాంటి వాళ్ళంటే ఫలించదు. నేను హ్యాపీగా ఉంటాను, సరేనా? శాపం అంట శాపం. చీకటి పడితే చాలు ఫుల్గా తాగుతాడు, శాపం పెడుతున్నాడు. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. నీకోసమే, ఇక నీకోసమే నా జీవితం, అది నీకోసమే. భూమి కన్నా ప్రేమ ముందు, ప్రేమ కన్నా మనము ముందు, జన్మలన్నీ తోడు వచ్చే బ్రహ్మముడి మనదిలే. నీకోసమే, ఇక నీకోసమే నా జీవితం, అది నీకోసమే. అల్లరి వయసా, మల్లెల మనసా, మూసిన ఎదలో ఇంతటి సొగసా. సరసం సుఖమా, సహనం సుఖమా, సంగమ వేళ సకలం సుఖమే. మోహాగ్నిలో చేసే యాగం, దాహాలనే తీర్చే యోగం. ఎల్లలు తాటేద్దాం, పిల్లలమై పుడదాం. సార్, వేరే దారి లేదా? కృష్ణ సొంతకం చాలా ముఖ్యం. అది లేకపోతే ఏమి చేయలేం. ఏమి చేయలేనంటున్నారు. ఏ సార్, మీకు తెలీదా? మీకు తెలీదు? ఎన్నో ఏళ్లుగా నా లెక్కలని మీరే చూస్తున్నారు. ఇదంతా ఎవరు సంపాదించారు సార్?
వాడి పేరున రాశానని వాడి సొంతం అయిపోతుందా? ఇదంతా నా కష్టార్జితం సార్, నా కష్టార్జితం. తిరుపతయ్య, కృష్ణ మీ కన్న కొడుకు. ఈ ఆస్తి అతని పేరున కొన్నారు. ఈ ఆస్తిని మీరు ఏం చెయ్యాలనుకున్నా అతని సంతకం అవసరం. మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, కానీ ఆస్తి కొనేవాడు ఓనర్ సంతకం కావాలని అడుగుతాడు కదా. అందుకని పత్రాల్లో కృష్ణ చేతి సంతకాలు పట్టించుకుంటండి. ఇంకెవరినో పంపించకండి. ఇది బెనామీ ఆస్తి. మీరే స్వయంగా వెళ్ళి అతని సంతకం తీసుకురండి. వస్తాను. ఎవరో వస్తున్నారు. ఇక్కడే వెయిట్ చేయవయ్యా, వచ్చేస్తాను. ఇక్కడ తిరుపతి నుండి కృష్ణ అని ఒకతను పనిచేస్తున్నాడు. ఎవరు? కృష్ణ సారా? సారా? అవును, మీరెవరు? నేను వాడు నా కొడుకు. కృష్ణ సార్ దగ్గరికి తీసుకెళ్ళు. రండి సార్. అక్కడ ఉన్నారు, వెళ్ళండి. ఆస్తి నా పేరున మార్చాలి. సంతకం పెట్టు. ఒకసారి ఇంటికొచ్చి వెళ్తే సంతకం పెడితే వెళ్ళిపోతాను. మార్పే కాదా నిరంతరమంట, మారని మనసే యాంత్రికమంట, కదిలే కాలం కడలి తరంగం, ఒడ్డున మనిషే సైకత శిల్పం, ఎండాకాలం ఎన్నాళ్ళంట, వర్షం తానే రాదా వెంట, మారును కాలం కాలం, తీరును శోకం శోకం. కంగ్రాట్స్. జీవితం అదివో నాటకం, ఆనా
నాటకం అసలు బూటకం ఆట కాస్త ముగియగానే నేటి వేషం చెరుగుతుంది రేపు వేసే వేషమేదో ఎవరికీ తెలియదు నీ జీవితం అదివో నాటకం ఆ నాటకం అసలు బూటకం హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదవ్యో సానేతే ఏకదా బ్రహ్మణముపహరతే. ఈ ఊరికొచ్చిన సంవత్సరంలోనే గృహయోగం, పుత్రయోగం, వాహన యోగం మూడూ కలిసొచ్చాయి. ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇవన్నీ చూస్తే మీ కన్నవాళ్ళ మనసు ఎంతో సంతోషిస్తుంది.